ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజాననపద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. దృశాద్రాగీయస్యాదరదళితనీలోత్పలంచాం దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే. అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వాహన్యే వా సమకర నిపాతో హిమకరః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి వామ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయికాం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాం నిధిం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనందరం ఇవాళ భగవంతుడికి పూజ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం శంకర భగవత్పాదుల వారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 28వ తారీఖు ఈ నెల అంటే వైశాఖ మాసం శుద్ధ పంచమి శంకర జయంతి. సో అదే నెలలో సౌందర్య లహరిని చెప్పుకోవటం అంటే ఇంకంతకంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు. అయితే అసలు మనము ఇవాళ పూజ చేసుకోవటానికి కారణం శంకర భగవత్పాదుల వారు అని ఎందుకు అంటున్నాము అనేది ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. అసలు శంకరాచార్యుల వారు ఎవరు అనేది చూస్తే ఆయన శివగురు ఆర్యాంబ అనే దంపతులకి లేక కలిగిన బిడ్డ. ఆయన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. వాళ్ళు శుద్ధ నంబూద్రి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఆయన పుట్టింది. అటువంటి గొప్ప ఫ్యామిలీలో ఎంతో పూజ చేస్తే వాళ్ళు శివానుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో శంకరాచార్యుల వారు పుట్టారు. ఆయన ఈ అవైదిక వాదన అవైదిక వేదాంతం బాగా పెరిగిపోయి ఇంకా దేశంలో ప్రపంచంలో పూర్తిగా అర్ధరహితమైనటువంటి వాదనలు అర్ధరహితమైనటువంటి పూజలు పెరిగిపోయిన సమయంలో శంకరులు భూమి మీద ఉద్భవించారు. ఆయన భారతదేశం మొత్తాన్ని ఎన్నోసార్లు ఉత్తరం నుంచి దక్షిణం వరకు పాదయాత్ర చేసి ఎంతో అవైదిక వాదనల్ని ఖండించి మనకి ఒక పూజా క్రమాన్ని నిర్దేశించిన వారు శంకరులు. ఆయన 5 సంవత్సరాల సమయంలో కనకదార స్తోత్రాన్ని చెప్పి బంగారపు ఉసిరికలను 50 నిమిషాల సేపు కురిసేటట్లు చేసిన మహానుభావుడు ఆయన. అంత తెప్పించిన ఆయన అమ్మవారి అనుగ్రహంతో అంత బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపించిన ఆయన ఒక్క ఉసిరికను కూడా తీసుకోవాలి. అంటే ఆయన 5 సంవత్సరాల వయస్సులో
ఆయన ఎంత గొప్ప జ్ఞాని, ఎంతటి పరమాత్ముడో మనం ఆలోచించుకోవచ్చు. ఆయన 4 పీఠాలు స్థాపించారు. ఆయన కర్మ సిద్ధాంతాన్నే పట్టుకునే, కర్మే మోక్షాన్ని ఇస్తుంది అనుకునే మండన మిశ్రుడు వంటి వారికి ఆయన జ్ఞానోదయం కలిగించి అద్వైత సిద్ధాంతం, చాలా మంది అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు వారు కనిపెట్టారని అంటారు, కానీ అది చాలా తప్పు. అద్వైత సిద్ధాంతాన్ని ఆయన బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. శూన్యవాదాన్ని ఖండించారు. ఆయన ద్వైతం అనేటటువంటిది కాదు, అద్వైతమే అసలైనది అనేటటువంటిది, ఉన్నది ఒకే పరబ్రహ్మము అనేటటువంటి గొప్ప సూత్రాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు శంకరులు. ఆయన 4 పీఠాలు స్థాపించారు. ఉత్తరంలో ఒక పీఠము, పశ్చిమంలో ద్వారకలో పీఠము, పూరిలో జగన్నాథ పీఠము, దక్షిణంలో శృంగేరిలో పీఠాన్ని స్థాపించి, చిట్ట చివరికి కంచిలో మరొక పీఠాన్ని స్థాపించి ఆయనే కంచి పీఠాధిపతిగా, మొట్టమొదటి పీఠాధిపతిగా వ్యవహరించినటువంటి వారు శంకరులు. ఆయన ఎన్నో స్తోత్రాలను రచించారు. అందరి దేవుళ్ళ మీద స్తోత్రాలు ఆయన ఇచ్చారు. అంతేకాకుండా గొప్ప గొప్ప గ్రంథాలు ఆయన రాశారు. వివేక చూడామణి, భజగోవిందం వంటి గొప్ప గొప్ప తత్వాల్ని ఆయన తీసుకొచ్చారు. ఇది కాకుండా ఆయన ప్రస్థానత్రయం అనేటటువంటిది ఆయన యొక్క అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ప్రస్థానత్రయం, ప్రస్థానము అంటే మనుషులందరూ వెళ్ళవలసిన మార్గం, చేరవలసిన ప్లేస్ అనుకోవచ్చు. త్రయం 3 ఉన్నాయి. ఏంటవి అంటే, మొదటిది ఉపనిషత్ వ్యాఖ్యానం, ఉపనిషత్తులకి ఆయన వ్యాఖ్యానం ఇచ్చారు. 2 బ్రహ్మసూత్ర భాష్యం, బ్రహ్మసూత్రాలకి శంకర్లు ఇచ్చిన భాష్యం, అని అద్భుతంగా ఉంటుంది. 3 భగవద్గీత భాష్యం. ఈ ప్రస్థానత్రయాన్ని రచించినది శంకర్లు. ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం రచించింది శంకర్లు. ఇటువంటి శంకర్లు గొప్ప మానసిక శాస్త్రవేత్త అని చెప్పుకోవచ్చు మనం. ఆయన మనిషి మనసుని ఆయన అర్థం చేసుకున్నంత గొప్పగా నాకు తెలిసి ఇంకా ఎవరు అర్థం లేదు అనేటటువంటిది అది ఆశ్చర్యమేమీ లేదు. ఇంతటి గొప్ప వ్యాఖ్యానాలు, ఎన్నో స్తోత్రాలు, ఎన్నో రకాల పూజల్ని ఒక పద్ధతికి తీసుకొచ్చిన వారు, స్టాండర్డైజ్ చేసినటువంటి శంకరులు 2 అద్భుతమైన లహరులను రచించారు. అందులో ఒకటి శివానంద లహరి, 2 సౌందర్య లహరి. ఈ 2 శంకరాచార్యుల వారు రాసినటువంటి 100 శ్లోకాలు. పేర్లను బట్టి మీకు తేలిగ్గా అర్థమైపోయి ఉంటుంది. శివానంద లహరి అక్కడ శివుడి గురించినటువంటి 100 శ్లోకాలు. సౌందర్య లహరి అని పెట్టారు. అక్కడ పార్వతీ లహరి అని పెట్టలేదు, శ్రీ లలితా లహరి అని అనలా, కామాక్షి లహరి అనలా, మీనాక్షి లహరి అనలా, సౌందర్య లహరి అని చెప్పి పెట్టారు. ఇది ఎందుకు ఇలా చేశారు అనేటటువంటిది ఒక నిమిషం మనం ఆలోచించాలి కంపల్సరీగా. అసలు లహరి అంటే ఏంటి? అసలు లహరి అని ఎందుకు? శతకం అని పెట్టచ్చు కదా, 100 పద్యాలు ఏముందని, సుమతి శతకం, వేమన శతకం, ఇలాంటి శతకాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు లహరి అని ఎందుకు పెట్టారు అంటే, శతకం అంటే ఒక 100 పద్యాలు, అదొక లెక్క అంతే. లహరి లెక్క కాదు. లహరి అంటే వేవ్. ఇప్పుడు మనం ఒక బీచ్, సముద్రం దగ్గర ఉన్న బీచ్కి వెళ్ళి అక్కడ నించుంటాం. ఒక వేవ్ వస్తుంది, ఆ లహరి వచ్చి కొట్టింది అనుకోండి, ఒక అల, మొత్తం తడిచిపోతాం అంతే. అక్కడ ఏదో మన కాళ్ళ వరకు తడిచెళ్ళే లహరి కాదు ఇది, మొత్తం మనల్ని ముంచేసే లహరి. ఎందులో ముంచేసేది? భక్తి పారవస్యంలో ముంచేసే లహరి ఈ లహరులు. ఎంతో ఆనందంతో ముంచేసే లహరి ఈ లహరులు 2. శివానంద లహరే, సౌందర్య లహరే. అందువల్ల ఇది అమ్మవారి కరుణ, కృప అనేటటువంటి సౌందర్యంలో ముంచేసేటటువంటి 100 శ్లోకాలు కాబట్టి దీనికి సౌందర్య లహరి అని వచ్చింది. అంతేకాని ఇంకా మరొక పేర్లు పెట్టడానికి అక్కడ లేదు. ఇంకంతే. అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి యొక్క కృపా సౌందర్యం అనేటటువంటిది అర్థం చేసుకోగలిగితే ఆ లహరిలో మనం మునిగిపోయినట్టే.
ఇంతటి గొప్ప ఆ, 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 పద్యాలతో కూడినటువంటి ఈ సౌందర్య లహరి వైశాఖ మాసంలో శంకర జయంతి వచ్చిన సమయంలో మనం వినటము అంటే మనం నిజంగా పుణ్యం చేసుకుంటేనే మనం వినగలం, లేకపోతే వినలేము. అది మాత్రం అందులో ఎటువంటి అనుమానము ఎవరికి అక్కర్లేదు. ఇక సౌందర్య లహరి అంటే ఇది అమ్మవారి గురించి, అమ్మవారి కరుణ కృప, అమ్మవారి యొక్క రూపము. అగైన్ రూపము అంటే ఏంటనేటటువంటిది నేను కొంచెం సేపట్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అమ్మవారి యొక్క తత్వము, అమ్మవారి యొక్క లక్షణము అనేటటువంటివి ఇవన్నీ చెప్పేటటువంటి ఈ లహరులు లలితా సహస్రనామానికి చాలా దగ్గరగా ఉంటాయి. యథార్థంగా చెప్పాలంటే లలితా సహస్రనామమే ఈ సౌందర్య లహరి. లలితా సహస్రనామం వేరు, సౌందర్య లహరి వేరు అని మనం ఎప్పుడూ అనుకోవక్కర్లా. రెండు సాక్షాత్తు ఒకటే. సౌందర్య లహరిలో ఒక అందమైన రూపంతో శంకర భగవత్పాదుల వారు మనకి ఇచ్చారు అమ్మవారిని మనం తెలుసుకోవటానికి. లలితా సహస్రనామం 1000 నామాలతో అమ్మవారి యొక్క తత్వాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తుంది. అంతేకాని ఈ రెండు వేరు కాదు. అయితే ఇక్కడ శంకరులకి హనుమకి ఒక గొప్ప పోలిక ఉంటుంది. అలానే సౌందర్య లహరికి సుందరకాండకి గొప్ప పోలిక ఉంటుంది. మీరు ఎన్నో చోట్ల సుందరకాండకి రిలేషన్షిప్ మీకు చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తా. అందువల్ల సుందరకాండ చదివితే ఎంత ఫలితం ఉంటుందంటారో సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు చదివితే అంతే ఫలితం ఉంటుంది. సుందరకాండ మీకు ఎంతటి గొప్ప శక్తినిస్తుందో సౌందర్య లహరి విన్నా, అందులో మంత్రాలు అందులో పద్యాలు విన్నా, ఆ పద్యాలు మంత్రపూరితమైనవి కాబట్టి అంత ఫలితము వస్తుంది. లలితా సహస్రనామం చదివితే ఎటువంటి శక్తి ఉంటుందో సౌందర్య లహరి చదివినా అంతే శక్తి ఉంటుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ సుందరకాండ ఎలా చదువుకుంటామో, లలితా సహస్రనామం ఎలా చదువుకుంటామో, సౌందర్య లహరిలో శ్లోకాలని పారాయణం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకి తమోగుణం పోవటానికి, బద్ధకం పోవటానికి, మనకి ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు పోవటానికి, ఈ రోగాలు వచ్చినప్పుడు రోగాలు పోవటానికి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి సౌందర్య లహరిలో. అది మనం వెతుక్కుని చూసుకుంటే కనిపిస్తాయి. లహరి కదా మరి ఒక వేవ్, ఆ వేవ్ లో ఎన్నో ఉంటాయి. అది ఏరుకోవాల్సిన బాధ్యత మనది. సరే, మరొక ముఖ్య విషయం ఏంటంటే హనుమకి శంకర భగవత్పాదుల వారికి ఎంతో పోలిక ఉందన్న. ఏమిటి అంటే ఇద్దరూ కూడాను వారి కోసము అనేటటువంటిది వాళ్ళు ఏమీ చూసుకోవాలి. కేవలం లోకం కోసం, పరుల కోసం మాత్రమే జీవించిన వారు వాళ్ళిద్దరు. 32 సంవత్సరాలు ఉన్న శంకర భగవత్పాదుల వారు ఇన్ని శతకాలు రాసి ఎక్కడా కూడాను తన కోసం అని చెప్పి రాసుకోవాలి. మీరు ఒక చోట చదువుతారు, మాం అపి అని అంటారు, అంటే మాకు కూడా అని చెప్పి చదివిస్తారు. అంటే మనం చదివితే మనకు వస్తుంది ఆ పుణ్యం, ఆయనకి రాదు. నాకు కూడా ఆయన రాసుకోవచ్చుగా, శంకరులకని రాసుకోవచ్చుగా, ఆయన అలా రాసుకోరు. కేవలం దయ. హనుమ కూడా అంతే. తన కోసమని కాకుండా కేవలం సీతమ్మ వారి కోసమే అంతా తిరిగారు. లంకలో ఎన్నో కష్టాలను అనుభవించారు ఆయన కూడా లంకకు వెళ్ళి. ఇది వీరి యొక్క గొప్పతనం, ఇది వీరి యొక్క సౌందర్యం. అమ్మవారి సౌందర్యమే కాకుండా శంకరుల సౌందర్యం కూడా మనం తెలుసుకునేటటువంటి ఈ లహరి సౌందర్య లహరి. సరే, సౌందర్యం దేనికి అంటే ఇక్కడ చాలా తేలిగ్గా చెప్పేయాలి అంటే సౌందర్యం బాహ్య సౌందర్యమా, అంతర్ సౌందర్యమా, అసలు ఎవరి సౌందర్యం? అమ్మవారి సౌందర్యమా? అంటే అమ్మవారు చక్కగా నగలు పెట్టుకుంటుంది కదా చక్కగా, అందుకని చెప్పి అమ్మవారి సౌందర్యమా? ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో శంకరులే చెప్తారు, అమ్మవారు చక్కగా అన్ని డెకరేట్ చేసుకుంటుంది, అయ్యవారు ఏమీ ఉండదు, ఆయన అలానే నడుస్తుంది ఆ స్తోత్రం మొత్తం. అందుకని కాదు, అమ్మ తత్వమే సౌందర్యం. అమ్మవారు ఈ ప్రాకృతికంగా మనకి జన్మనిచ్చిన తల్లైనా జగన్మాత అయినా కానీ తనకి లేకపోయినా పిల్లలకి పెట్టే తత్వం అమ్మది. ఇది సౌందర్యం. అటువంటి తత్వమే మనకి ఈ సౌందర్య లహరిలో మొత్తం కనిపిస్తానే ఉంటుంది. మంచి చెడులని నేర్పించే తత్వం అమ్మవారిది, అమ్మది. అందుకని అది సౌందర్యం. రక్షణ, ఎప్పుడు రక్షణ. అమ్మ దగ్గరుంటే ఇంకా భయం అనేది లేదు. ఈ స్తోత్రాలు విన్నంతసేపు మీకు చూడండి ఎంతో ధైర్యం వస్తుంది, అందులో అనుమానం ఇంత కూడా అక్కర్లా. అంటే అమ్మవారికి దగ్గరగా ఉన్నంతసేపు మనకి రక్షణ అనేటటువంటిది ఒక కవచంగా ఉంటుంది. ఇది సౌందర్యం. శిక్షణ. ఎందుకని శిక్షణ?
తప్పు చేస్తే శిక్షించి మన పాపాలని కడిగి వేయడమే శిక్షణ. ఇది మీకు రుద్రాధ్యాయంలో కనిపిస్తుంది. శివ రుద్రస్య భేషజీ, శివ విశ్వస్య భేషజీ అనేటటువంటివి 2 రుద్రాధ్యాయంలో మీకు 11వ అనువాకంలో వస్తాయి. ఏమిటి? శివ రుద్రస్య భేషజీ అంటే తప్పు చేస్తే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అమ్మవారు. అందుకుని రుద్రుడు శిక్షిస్తాడు. అందుకుని రుద్రుడి చేత శిక్షించేది అమ్మవారు కాబట్టి శివ రుద్రస్య భేషజీ. అలానే రుద్రుణ్ణి మళ్ళీ శివుణ్ణి చేస్తుంది, ఆవిడ చల్లగొరుస్తుంది. అందుకని శివ విశ్వస్య భేషజీ. భేషజీ అంటే బిషక్, వైద్యుడు. అంటే ఏదైనా తప్పు చేస్తే కరెక్ట్ చేసేది అమ్మ, పోషణ చేసేది అమ్మ. అమ్మవారు లేకపోతే మనం వాళ్ళు తినలేము. అమ్మ లేకపోతే చిన్నప్పుడు అమ్మ పట్టిన పాలతోనే మనం బతికాము. అందువల్ల పోషణ అమ్మవారు. ఇక మన ఆనందమే తన ఆనందంగా భావించి చిట్ట చివరికి తనలో ఐక్యం చేసుకునేది అమ్మవారు. ఇది అన్నిటికంటే గొప్పదైన సౌందర్యం. వీటన్నిటినీ కలిపి మనకి చూపించేది సౌందర్య లహరి. ఇది ఇంత గొప్ప తత్వాన్ని ఎవరు రాయగలరు అంటే, ఈ తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఇద్దరు సంపూర్ణంగా. మొదటిది అమ్మవారి తత్వాన్ని బాగా అర్థం చేసుకునేది అయ్యవారు, అంటే శివుడు. సో అందువల్ల శివుడు రాయాలి. కానీ శివుడు రాయడు. ఎందుకంటే శివతత్వాన్ని మీరు ఒక నిమిషంలో మనం మాట్లాడుకుందాము. శివుడు రాయడు. అందుకని ఆయన తన కొడుకుని పంపించారు. ఎవరు తన కొడుకు? ఆత్మావై పుత్రనామాసి అంటారు. అంటే శివుడి కొడుకు శంకరుడే. శంకరాచార్యుల వారు ఎవరో కాదు, శివుడే శంకరుల రూపంలో ఆయన కొడుకు రూపంలో కిందకు వచ్చారు. రుద్రాధ్యాయం చెప్తుంది కపద్ది అని చెప్పి వెంటనే యుక్త కేశాయ చ అని చెప్తుంది. కపద్ది అంటే ఎవరు అంటే బాగా పెద్ద జుట్టు, నిండిపోయినటువంటి జుట్టు కలవాడు కపర్ది. ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఈ కరోనా వైరస్ వల్ల జుట్లు పెరిగిపోయి అందరూ కపర్దులు అయిపోతున్నాం మనం. కానీ కపర్ది అంటే శివుడు, పెద్ద జుట్టు ఉంటుంది ఆయనకి, జటాజూటం. ఎందుకని? ఆయన కదలకుండా కేవలం అలా తపస్సులో మునిగిపోయి ఉంటాడు కాబట్టి ఏమీ పట్టించుకోడు ఆయన. అందుకని శివుడు కపర్ది. యుక్త కేశాయచ అంటే బోడిగుండు శంకరుడు. బోడిగుండు శంకరుడు ఎక్కడ ఉన్నాడండి అసలు ప్రపంచంలో? అంటే కేవలం మన శంకర భగవత్పాదుల వారు మాత్రమే బోడిగుండు శంకరుడు. అందువల్ల శివుడు వేరు శంకరులు వేరు అని అనుకోవద్దు. సరే, ఇటువంటి ఈ అమ్మతత్వాన్ని శంకరులు, శివుడి కొడుకైన శంకరులే అర్థం చేసుకుని రాయగలరు కాబట్టి ఆయన రాశారు. సరే, సౌందర్యలహరి విషయానికి వస్తే ఒక చాలా అందమైన కథ ఒకటి నడుస్తుంది. ఏమిటి అంటే, శంకరులు ఒకసారి కైలాసయాత్ర చేశారని, శివుడు సంతోషించి ఆయనకి 5 స్ఫటికలింగాలు ఇచ్చారని, అమ్మవారు కొడుకొస్తే గిఫ్ట్ ఇవ్వాలి కదా మరి, అందుకని అమ్మవారు ఎంతో సంతోషించి శివుడికి, శంకరులకి సౌందర్యలహరి యొక్క ఈ కావ్యాన్ని అమ్మవారు 100 శ్లోకాలతో నిండిన సౌందర్యలహరి కావ్యాన్ని అమ్మవారు శంకరులకు ఇచ్చిందని, శంకరులు భూమండలానికి వస్తుంటే నందీశ్వరుడు కైలాసం ద్వారంలో ఈ సౌందర్యలహరిని లాక్కుని చించివేశారని, అప్పుడు శంకరాచార్యుల వారికి 41 శ్లోకాలు మాత్రం ఆయన దగ్గర ఉన్నాయని, మిగిలిన 59 శ్లోకాలకి అమ్మా ఎలాగా ఇవి నందీశ్వరుడు తీసేసుకున్నాడు అని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, శంకర నువ్వు నన్ను చూశావు కదా, నువ్వు రాయి నా గురించి 59 శ్లోకాలు అని చెప్పారని ఒక కథ వాడుకలో ఉంది. ఈ కథ నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, ఈ 41 శ్లోకాలు, మొదటి 41 శ్లోకాలు ఏమిటి, తర్వాత 59 శ్లోకాలు ఏమిటి అనేది చూస్తే, తర్వాత 59 శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు. అమ్మవారి యొక్క బాహ్య రూప వివరణ ఇచ్చేటటువంటి శ్లోకాలు. అవి శంకరులు రాశారు అని చెప్తారు. ఇక మొదటి 41 శ్లోకాల్లో ఏముంటాయి, తర్వాత ఏముంటాయి అని చూస్తే, ఈ సౌందర్యలహరిలో 4 పద్ధతుల్లో అమ్మవారి యొక్క వర్ణన మీకు కనిపిస్తుంది డీటెయిల్డ్గా చూస్తే. మొదటిది అమ్మవారి యొక్క తత్వరూపం కనిపిస్తుంది. ఇది తత్వరూపం అనేసరికి ఏమిటి? ఫిలాసఫీ. తత్వం అంటే యొక్క స్వభావం, అమ్మవారి యొక్క సూక్ష్మమైన శక్తి రూపం అని అనుకోవచ్చు. ఇది ఎంత సూక్ష్మం అంటే ఇంకా మనకి కనిపించదు. ఇప్పుడు మన ఆలోచన ఉన్నది, ఆలోచన అనేటటువంటిది ఒక తత్వం. అది కనిపించాలి అంటే కనిపించదు ఎవరికీను. ఇది అమ్మవారి యొక్క తత్వరూపం. రెండవది అమ్మవారి యొక్క కుండలిని రూపం. ఇది శక్తి రూపం.
ఈ కుండలిని రూప వర్ణన కనిపిస్తుంది. తంత్ర రూపం అంటే మంత్రరూపం తత్వరూపం కలిసినటువంటి పద్ధతి ఈ తంత్ర రూపం, ఇది కనిపిస్తుంది. స్థూల రూపం, ఈ చుట్ట చివరి 59 శ్లోకాలు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన కనిపిస్తుంది. ఇవి మొత్తం 100 కలిపి సౌందర్య లహరి అని అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం సాధారణంగా ఒక పెద్ద వస్తువు కనిపిస్తే దీనికి బోల్డ్ శక్తి ఉంది అనుకుంటాం. అది చాలా తప్పు. ఎంత చిన్నదైన కొద్దీ అంత శక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆకాశానికి ఉన్నంత శక్తి భూమికి ఉండదు, అందుకనే భూమి ఆకాశంలో ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క తత్వరూపం అర్థం చేసుకుంటే మనకి ఆ వచ్చే శక్తి అంతా ఇంత కాదు, కానీ అది అర్థం చేసుకోవటమే చాలా కష్టమైన విషయం. సరే, ఇది ఈ సౌందర్య లహరిని శిఖరణి వృత్తంలో రాశారు శంకర భగవత్పాదుల వారు. సో ఇది సౌందర్య లహరి యొక్క ఇంట్రొడక్షన్, అంటే ఉపోద్ఘాతం అన్నమాట. సరే, ఇప్పుడు మనం స్లోగా సౌందర్య లహరిలో అసలు శ్లోకం ఏంటి అనేటటువంటిది మనం ఆనందించాలి కదా. ఈ మొట్టమొదటి శ్లోకం దగ్గర మొదలు పెడతాం. శంకరుల వారు అంటారు, శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఏ శ్లోకమైనా 4 పాదాలు ఉంటాయి. శంకరులు వారు రాసిన సౌందర్య లహరి కానీ శివానంద లహరి కానీ. ఇది మొదలు పెడుతూనే శంకరులు శివశక్త్యాయుక్తో అని మొదలు పెట్టారు. శివ అనేటటువంటి గొప్ప నామంతో మొదలు పెట్టారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సౌందర్య లహరి మొదలు పెడుతూ అమ్మవారిని గురించి మొదలు పెడుతూ ఇదేమిటి శివ అని మొదలు పెట్టారు అని ఆలోచన రావచ్చు అందరికీ. మీరు శివానంద లహరికి వెళ్ళి మీరు చూస్తే మొదటి శ్లోకం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అని అంటారు. అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని మొదలు పెట్టారు. కళ అంటే అది స్త్రీలింగం, అమ్మవారితో సమానం. కళలన్నీ అమ్మవారి నుంచి వచ్చాయి. ఇది అక్కడ అమ్మవారితో మొదలు పెట్టారు, ఇక్కడ శివుడితో మొదలు పెట్టారు. వెంటనే శివుడి పక్కనే శివశక్త్యాయుక్తో అని చెప్పి పదం వేశారు, శక్తిని కలిపారు శివుడితో. అక్కడ కళాభ్యాం చూడాలనుకృత శశికళాభ్యాం అంటే నెత్తి మీద శశిని పెట్టుకున్నటువంటి ఆయన అంటే శివుడిని పెట్టారు. అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇన్సెపరబుల్ శివశక్త్యైక రూపిణి లలితాంబిక, చుట్ట చివరి నామం లలితా సహస్రనామం, చుట్ట చివరి కాదు 999వ నామం. అంటే లలితా సహస్రనామంలో 999వ నామం ఏముందో ఇక్కడ శివశక్త్యాయుక్తో అని మొదలు పెట్టేశారు, చెప్పేశారు. అంతేకాకుండా ఈ ఈ ఈ పద్యంలోనే మీకు ఇంకొక చోట వచ్చింది, హరిహర విరించా అది వీరపి అని వస్తుంది. అదేంటో తర్వాత చెప్తా. కానీ అది ఏంటంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే ఈ ఒక్క శ్లోకం సౌందర్య లహరిలో మనం చదువుకుంటే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం నుంచి చుట్ట చివరి నామం వరకు మొత్తం చదవలసిన నామాలన్నీ ఇందులో కవర్ అయిపోయినాయి. అంటే సృష్టి రహస్యం మొత్తం ఈ ఒక్క పద్యంలో శంకరులు తీసుకొచ్చి పెట్టారు. అది ఆయన యొక్క ప్రజ్ఞ. సో ఇది ఏంటి అనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా మనం లోపలికి వెళ్తాం. శివ అంటే ఏంటి అసలు, ఇది తెలుసుకోవాలంటే ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకోవాలి కదా. ఏమిటి అంటే శివశక్త్యాయుక్తో. ఓకే, శివ అంటే శివుడు మనకందరికీ తెలుసు. ఏముందని శివ గురించి కాదు, శివ అంటే చాలా ఉంది, చెప్తాను ఒక నిమిషంలో. కానీ శివశక్త్యాయుక్తో అంటున్నారు అంటే ఏంటి, శివుడు శక్తితో కలిసి ఉంటే టుగెదర్ యది భవతి శక్త ప్రభవితం అంటే ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి లేకపోతే అసలు ఈ బ్రహ్మాండము సృష్టి అనేటటువంటిది లేదు అని చెప్తున్నారు మొట్టమొదటి లైన్లో అని అంటున్నారు. నచే దేవం దేవో దేవదేవం దేవం అంటే దేవదేవుడు ఎవరు అంటే శివుడే. నచే దేవం దేవో అంటే ఏది లేకపోతే దేవదేవుడు కూడా నకలు కుశల స్పందితుమపి స్పందన అనేది లేకుండా
అచేతనంగా ఉంటాడో నఖలు కుశల అంటే కౌశలం. ఏ పని చెయ్యటానికి కౌశలం లేకుండా, చేతనం లేకుండా అచేతనంగా ఉంటాడో అటువంటి అమ్మవారివి నువ్వు అని చెప్పేసేసి అంటున్నారు. అతస్త్వామారాధ్యం, అందుచేత నిన్ను ప్రార్థిస్తున్నారు. ఎవరు ప్రార్థిస్తున్నారు అంటే సాదాసీదా వాళ్ళు కాదు వీళ్ళు. హరి హర విరించాది, హరి శ్రీ మహావిష్ణువు, హర రుద్రుడు, విరించి బ్రహ్మ, అపి మొదలైన వాళ్ళు. అంటే వాళ్ళతోనే ఆపేలా, ఇక మొత్తం అక్కడి నుంచి ఇంకా వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళ గురించి ఇంక చెప్పక్కర్లా. ఇంటి పెద్ద ఆయన దండం పెట్టాడు, మిగతా వాళ్ళందరూ వెంటనే దండం పెట్టేస్తారు అంతే. సో ఈ ప్రపంచానికి పెద్ద దిక్కులు అనుకునే హరిహర విరించి ఈ ముగ్గురు ఎవరైతే దండం పెట్టారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రణంతుం స్తోతం వా, నీకు ప్రణంతుం ప్రార్థన చేస్తున్నారు, స్తోతం వా స్తోత్రం చేస్తున్నారు, నీ గొప్పతనాన్ని ప్రార్థిస్తూ. ఎలాగా, ఎందుకు అంటే అకృత పుణ్య ప్రభవతి. ఎందుకుని అంటే అకృత పుణ్య, ఎందుకంటే నీకు ప్రార్థన చెయ్యకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు. అందువల్ల నీకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నీకు ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? ఏదో ఒక రోజున మేము పుణ్యం చేసుకుంటే తప్ప ప్రార్థన చేయలేము. వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా పుణ్యం చేసుకుంటేనే ప్రార్థన చేయగలంగా. అంటే ఇవాళ మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే పుణ్యం చేసుకుంటేనే ప్రార్థన చేస్తున్నాం ఇవాళ. ఇది అమ్మవారికి ఈ ఒక్క శ్లోకంలో కేవలం ఇది నేను చెప్పింది కేవలం ఒక మీనింగ్ పరంగానే చెప్తున్నా, ఇంతకంటే ఇంకేమీ లేదు ఇందులో. అయితే దీన్ని కొంచెం మనం డీటెయిల్డ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఇది మొట్టమొదటి శ్లోకం, ఇది తత్వరూప వర్ణన. ఇది అమ్మవారి యొక్క తత్వం. ఇది ఎంతో గొప్ప తత్వం, ఎంతో పవర్ఫుల్ తత్వం. ఏమిటి అంటే ఇందులో సృష్టి రహస్యం అంతా ఉంది. మీకు సాధ్యమైనంత తేలిగ్గా చెప్పడానికి నా ప్రయత్నం చేస్తా. శివ అంటే ఏంటి? శివుడికి ఒక నామం ఉంది. మీరు శివాష్టోత్తరం కానీ లేకపోతే శివ సహస్రనామం కానీ చదివితే స్థాణు అని ఉంటుంది. విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. శివ సర్వ శివస్థాణు, సర్వశర్వ శివస్థాణు అని వస్తుంది. అంటే ఏంటి? స్థాణువు అంటే కదలకుండా ఉండిపోయిన వాళ్ళని స్థాణువు అని అంటారు. ఆయన కదలటానికి ప్లేస్ లేదు, నిండిపోయాడు ఆయన మొత్తం ప్రపంచంలో. కాదు, అసలు సృష్టి మొదట్లో ఆయన కదలలేనంత చిన్నగా అయిపోయి వటపత్ర సాయిగా ఉండిపోయాడు ఆయన. అలా కూడా ఆలోచించవచ్చు, ఎలాగైనా ఆలోచించినా ఒకటే. సో స్థాణు, ఆయన కదలకుండా అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఒక రాయి ఉంది, రాయిని కదిలించాలంటే ఏం చేయాలి? శక్తి అప్లై చేయాలి. ఇట్స్ సింపుల్ ఫిజిక్స్ కదా, మనమంతా చదువుకున్నాం కదా ఫిజిక్స్. సో ఇప్పుడు కదిలించాలంటే ఏం చేయాలి? శక్తి కావాలి. సో శక్తి అమ్మవారు కదిలిస్తుంది. ఇప్పుడు ఈ శక్తి ఎటువంటి శక్తి అంటే రెండు రకాల శక్తులు ఉన్నాయి, మీకు తెలుసు. ఒకటి చిత్ శక్తి అంటారు, రెండోది జడశక్తి అంటారు. దీన్ని ఈ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని చెప్తారు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే కదలకుండా ఉంటుంది కానీ అక్కడ శక్తి ఉంటుంది. అందులో ఒక ఆకు ఉంది, ఆకు కదలకుండా ఉంది, అందులో శక్తి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక చెక్క ఉంది, చెక్కలో శక్తి ఉంది. అలానే ఒక బండి ఉంది, బండి కదులుతుంది, అందులో శక్తి ఉంది. సో ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఒకటి కైనెటిక్ ఎనర్జీ. ఒకటి కదులుతుంది, ఒకటి కదలదు. ఇదే మీకు లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని చెప్పారు. అంతకంటే ఇంకేం లేదు. సో మీకు లలితా సహస్రనామం మొత్తం వస్తుంది ఈ సౌందర్యలహరి అయ్యేసరికి. సరే, ఇప్పుడు ఈయన కదలకుండా ఉన్న మనిషిని అమ్మవారు కదిలించింది. ఎప్పుడు కదిలించింది అని అడిగితే దానికి సమాధానం చెప్పారు. అయ్యా, ఒకప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఏమిటి? మన సైంటిస్టులు చెప్పింది. ఒకప్పుడు ఏమీ లేదు, అత్యంత సూక్ష్మంగా ఉన్నది. అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి సమయంలో ఏదో ఒక పెద్ద విస్ఫోటం జరిగిపోయింది. ఆ విస్ఫోటం జరిగిపోవడంతో అప్పటి నుంచి ఈ యొక్క గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ అన్ని వంకలు కానీ సమస్తము మీకు బిగ్ బ్యాంగ్ అనేటటువంటి రూపంలో వచ్చాయి అని చెప్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇదే చెప్తున్నారు శంకరులు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఏమన్నారు? స్పందితుమపి, స్పందన కలిగించింది అమ్మవారు. ఎవరికి? శివుడికి. అంటే ఇప్పుడు చెప్పండి, శివుణ్ణి అమ్మవారిని మనము సెపరేట్ చేయగలమా? స్పందన ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ ఇన్సెపరబుల్.
ఎప్పటికీను వాళ్ళని మనము సెపరేట్ చెయ్యలేము, చెయ్యకూడదు కూడాను. సెపరేట్ చేస్తే ఏమవుతుంది, సుందరకాండ చెప్పకుండా నేను పూర్తి చేయలేను కాబట్టి సుందరకాండలోకి వెళ్లాల్సిందే కొంచెం. ఎందుకని, సీతమ్మ వారిని హనుమ ఏమని చెప్పారు, హనుమ చూసి సీతమ్మ వారిని ఒకే ఒక మాట అన్నారు, అస్యా దేవ్యా అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తంసేయం అసితే క్షణ. సీతమ్మ వారిని చూడంగానే హనుమ చెప్పిన ఒకే ఒక మాట, నాకు అక్కడ కనిపిస్తున్నది సీతమ్మ వారు కాదు, నాకు రాముడు కనిపిస్తున్నాడు అని చెప్పారు. ఇదేంటండి, అంత లంక దగ్గరికి వెళ్ళి కనిపించింది రాముడా అంటే అంతే చెప్పారు ఆయన. అంతే అంటే ఏంటి, రాముడు కనిపించాడు నిజంగా కాదు, సీతలో రాముడు కనిపించాడు, రాముడులో సీత కనిపించాడు. అదే రావణాసురుడికి ఎవరు కనిపించారు, సీత ఒక అనుభవించదగిన వస్తువుగా కనిపించింది, రాముడిని తను చంపగలిగేటటువంటి మనిషి అని అనుకున్నాడు రావణాసురుడు. ఇలా అనిపించేటట్లు చేసింది ఎవరు, పైన కూర్చున్న హనుమకు అలా కనిపించేటట్లు చేసింది అమ్మవారు, కిందకున్న రావణాసురుడికి అలా అనిపించేటట్లు చేసింది అమ్మవారు. అది ఆమె యొక్క మాయ. ఇదే లలితా సహస్రనామంలో మాయ అనేటటువంటి ఆ నామానికి అర్థం. తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇల్యూషన్ అంట మాయని, ఇదే మాయ. సరే, వీళ్ళని సెపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే రావణాసురుడిని చూసాం కాబట్టి తెలుస్తుంది. అలానే నాకు రాముడు కావాలి సీత వద్దు అన్న శూర్పణఖకి ముక్కు చెవులు పోయాయి అనమాట, అంతే. సో ఇది సైంటిఫిక్ గా మీకు ఎలా చెప్పగలం, వీళ్ళు ఇన్సెపరబుల్. మనం సైంటిఫిక్ గా దీన్ని ఎలా చెప్తామండి, ఇప్పుడు మనం ఇలా చూస్తాము, ఒక చెక్క చెక్కలాగా కనిపిస్తుంది, కనిపించదు, అది శివుడు కదండి అని అనొచ్చు. అంటే ఇది కొంచెం సైంటిఫిక్ గా చెప్తే మీకు తేలిగ్గా పట్టుకుంటారని చెప్తున్నా. సైన్స్ లో మీకు న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అని రెండు రియాక్షన్స్ చెప్తారు. న్యూక్లియర్ ఫిజన్ అంటే అది ఆటం బాంబు, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే హైడ్రోజన్ బాంబు. ఈ ఫిజన్ ఏంటంటే ఆ బాంబు తయారు చేసి వదిలిపెడితే విస్ఫోటం చెంది ఆ శక్తికి అంతా కాలిపోతుంది, అది న్యూక్లియర్ ఫిజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ శక్తి అన్నిటినీ లాక్కుని చిన్న మెటీరియల్ అయిపోతుంది, అది హైడ్రోజన్ బాంబు. ఈ హిరోషిమా నాగసాకి మీద వేసింది న్యూక్లియర్ ఫిజన్. దీనిని కనుక్కున్న సిద్ధాంతం ఐన్స్టీన్ కనుక్కున్నాడు. E=mc² అనేటటువంటి ఒక ఫార్ములా ఉంది. అంటే మీకు ఒక మెటీరియల్ అంటే ఒక పదార్థం మీకు శక్తి కింద మారుతుంది, శక్తి పదార్థం కింద కూడా మారుతుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది E=mc². అయితే ఈ సైన్స్ ఏం చెప్తుందంటే, ఒకసారి ఒక వస్తువు శక్తి కింద మారిపోయాక వస్తువు ఉండదు అని చెప్తుంది సైన్స్. కానీ మన శాస్త్రం ఏం చెప్పిందంటే, అది కాదయ్యా, ఆ పదార్థం ఉంటుంది, నీకు కనిపించదు, ఎప్పుడు అలానే ఉండిపోయేది అదే, అది పరబ్రహ్మము అని చెప్పింది సైన్స్, అని చెప్పింది మన శాస్త్రం, వేదాంతం చెప్పింది. ఇది సైన్స్ దాటితే కానీ వేదాంతం అర్థం కాదనమాట. సో అందువల్ల ఎప్పుడు ఆత్మగా ఉండిపోతాడు శివుడు, ఆ శక్తి ఆత్మని కదిలిస్తుంది అమ్మవారు. ఇదే శివశక్త్యాయుక్తం, ఇది సత్యం. ఎప్పటికైనా మీకు తెలుసు కదా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మనం తయారు చేయలేము, దాన్ని చంపలేము. ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్డ్. అంటే మనకి ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతిగా మారుస్తాం అంతే. హీట్ కోల్డ్ అవుతుంది, కోల్డ్ హీట్ అవుతుంది, అంతేగాని అది ఎక్కడికి పోతుంది. అదేవిధంగా మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శివశక్త్యాయుక్తం అంటే ఇది దాని మీనింగ్. సరే, ఇది బాగుందండి. అసలు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా లోతుగా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఏది జరగాలన్నా దానికి ఒక ఆధారం కావాలి కదా. ఇప్పుడు ఒక మనం నడవాలి అంటే భూమి ఆధారం కావాలి, విమానాలు ఆకాశంలో వెళ్తున్నాయి అంటే దానికి కూడా ఆధారం ఉంది. ఎర్త్ గ్రావిటీ లేకుండా అది ఆధారం అక్కడ నిలవదు, థ్రస్ట్ ఉండాలి. ఎర్త్ లేకపోతే విమానం పైకి వెళ్తుంది, ఆధారం కావాలి. మనం చదువుకోవాలి అంటే పుస్తకం ఆధారంగా కావాలి. కాదయ్యా, భూమి తిరగాలి, సూర్యుడు ఆధారంగా భూమి తిరుగుతుంది. సరే, మరి ఈ ప్రపంచం మొత్తం తిరగాలి అంటే దేనికి ఆధారంగా తిరుగుతుంది? అసలు ఊహించండి, దేశము కాలము అనేటటువంటి రెండు ఉంటాయి. దేశము అంటే స్పేస్. ఈ స్పేస్ని మనం క్రియేట్ చేసామా? లేదు, మనం క్రియేట్ చేయలే. అలానే కాలము, సమయం క్రియేట్ చేయలే. అందుకనే సమయం వేస్ట్ చేయొద్దయ్యా, వృధా చేయొద్దు అని చెప్పేది. ఎందుకంటే మనం క్రియేట్ చేయలేని వస్తువుల్లో సమయం ఒకటి. ఇంతటి ఈ దేశము కాలము అనేటటువంటి ఈ రెండిటికి కూడా ఆధారం అనేటటువంటిది కావాలి. ఈ ఆధారం ఏమిటి అంటే,
మన ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఏం చెప్పిందంటే దీనికి బ్రహ్మము అని చెప్పింది. బ్రహ్మము, అందుకనే లలితా సహస్రనామంలో మీకు దేశకాల పరిచ్ఛిన్న అని ఉంటుంది. దేశకాలానికి అతీతంగా ఉండి దేశకాలానికి ఒక సపోర్ట్గా ఉండేటటువంటిది అమ్మవారు, బ్రహ్మము అనేటటువంటిది. ఈ బ్రహ్మము అనేటటువంటి ఈ పదార్థానికి ఇది అర్థం చేసుకోవాలంటే అంత తేలిక కాదు. అది ఎవరికి వాళ్ళు సాధనతో అర్థం చేసుకోవాలి, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. కానీ అనుభవించదగినది కానీ దానిని ఫలానా రూపం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయటం ఎవరి వల్ల కాదు. సరే, ఈ బ్రహ్మము దీని యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రకాశము అని చెప్పారు. ప్రకాశము అంటే ఏంటి? స్వయంగా ప్రకాశిస్తుంది. మనం ప్రకాశిస్తామంటే మనం ప్రకాశించం, మనం రిఫ్లెక్ట్ అవుతాం అంతే. మనం అనుకుంటాం లైట్ ప్రకాశిస్తుంది అనుకుంటాం, కరెక్ట్. లైట్ మన మీద పడితే మనం కనిపిస్తాం, చీకటిగా ఉంటే మనం కనిపించాం. అదేవిధంగా బ్రహ్మము ప్రకాశిస్తుంది కాబట్టి మనం కనిపిస్తాం. కానీ ప్రకాశము అనేటటువంటిది బ్రహ్మము యొక్క స్వతసిద్ధమైన పరిస్థితి. ఇటువంటి ప్రకాశము రిఫ్లెక్ట్ చేసి ప్రపంచం మొత్తానికి కనిపించేటట్లు చేసేది దాన్ని విమర్శ అంటారు. ప్రకాశం, విమర్శ అనేటటువంటిది రెండు సిద్ధాంతాలు. ఈ విమర్శ అనేటటువంటిది అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి లేకపోతే కనిపించదు. మీకు ఉదాహరణకి మనం నిద్రపోయి లేచినాక బ్రహ్మాండంగా నిద్రపోయా రాత్రికి అని చెప్తాం. మనం నిద్రపోయినప్పుడు మనకు తెలుస్తుందా ఏమన్నా? ఏమీ తెలియదు. కానీ తెల్లవారు లేచాక మనం నిద్రపోయాము, చక్కగా నిద్రపట్టింది అనేటటువంటి విధంగా తెలిసి చెప్పేటటువంటిది ఏమిటి అంటే ఆ శక్తి చెప్తుంది మనకి. ఇది విమర్శ అంటారు. ఇది అమ్మవారి యొక్క మాయాశక్తి. ఈ మాయ ఎవరి ఆధీనంలో ఉంటుందయ్యా అంటే దీనికి శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని చెప్పారు. ఇది సౌందర్యలహరిలోనే 99వ శ్లోకంలోనో 95వ శ్లోకంలోనో వస్తుంది. మహామాయా విశ్వం భ్రమయసి అని చెప్పారు. అమ్మ నువ్వు మాయవి అని చెప్పేశారు చివరికి. విశ్వం భ్రమయసి, ప్రపంచాన్ని మొత్తం నువ్వు తిప్పుతా ఉంటావు. ఓకే, పరబ్రహ్మ మహిషి, నువ్వెవరు అంటే పరబ్రహ్మ యొక్క మహిషివి, భార్యవి. సో ఇప్పుడు ఆయన భార్య కాబట్టి ఆయన ఆధీనంలో ఉంటుంది అమ్మవారు. అవునా? అమ్మవారికి ఎంత శక్తి ఉంది, అసలు ఆయన కదిలిచ్చేదే అమ్మవారు. ఆయన ఈడ ఆధీనంలో ఉండాలా, ఈయన ఆయన ఆధీనంలో ఉంటుందా అంటే కాదమ్మా, నువ్వు అయ్యవారి ఆధీనంలోనే ఉంటావు అని చెప్పారు. అదేంటప్పుడు చూద్దాం ఒక్క నిమిషంలో. ఇంత గొప్పగా పరబ్రహ్మము అంటే అది సూక్ష్మంగా అలా వెలిగిపోయే శక్తి నుంచి ఈ విశ్వాన్ని మొత్తాన్ని తయారు చేసి, అంటే మనకి అన్వయించుకుంటే మనం నిద్రపోయినప్పుడు మన శక్తినంతటినీ లాగేసేసుకుని మనం ఎవరో తెలియకుండా కేవలం ఆత్మస్థితిలో, కాకపోతే మనం అనుభవించం కానీ బ్రహ్మాండమైన ఆనందాన్ని అనుభవిస్తాం నిద్రపోయినప్పుడు, అంతే కదా. సో అది మనకి తెలియదు. కానీ ఈ బ్రహ్మమును మళ్ళీ తిరిగి నిద్ర లేపి, అంటే ఈ సృష్టిని చేసి, అంటే మనం నిద్ర మేల్కొని మన చుట్టూతో ఉన్నది చూసి అదే నిజము అనుకునేటట్లు చేసేది మాయ. అదే మాయ మళ్ళీ తిరిగి ప్రపంచాన్నంతటినీ మహాప్రళయంలో శివుడిలోకి తీసుకువెళ్ళిపోయేటట్లు చేసేటటువంటిది శక్తి. ఎందుకని? ఏ శక్తి వల్ల అయితే సృష్టి వచ్చిందో అదే శక్తితో మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళిపోవాలి. అందుకనే మనం నిద్రాదేవత అని చెప్పి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే నిద్ర అనేది లేదు. నిద్ర లేకపోతే మన పరిస్థితి నరకం. అందుకని నిద్రాదేవత అని పెట్టింది. మృత్యువుని మృత్యుదేవత అని పెట్టింది. ఎందుకని? మృత్యు అనేది ఉండాలి ప్రతిదానికి, అది సహజం. అందువల్ల మృత్యుదేవత అని పెట్టారు. సో ఎవరైతే విడిచేశారో వాళ్లే కలుపుతారు. కాబట్టి ఇది అమ్మవారి యొక్క మాయాశక్తి అని చెప్పారు. సరే, ఇది మనము సైన్స్ ప్రకారంగా చూస్తే ఇంకొకసారి కొంచెం సైన్స్ వైపు తిరిగి మీకు ఒక యాటమ్ అనేది ఉంటుంది. యాటమ్ లోపల న్యూక్లియస్ అని ఉంటుంది. న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఉంటాయి. మీరు శివుడిని ప్రోటాన్స్ అని అనుకోవచ్చు. ఆయన కదలదు, ప్రోటాన్స్ కదలవు. ఆయన చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఎలక్ట్రాన్స్ అంటే అమ్మవారి యొక్క శక్తి. సరే, తుఫాను మధ్యలో ప్రశాంతత ఎలా ఉంటుందో, ఇలా న్యూక్లియస్ లో ప్రోటాన్ ఎంత ప్రశాంతంగా కదలకుండా ఉంటుందో, అదే విధంగా ఈ సృష్టి మొత్తానికి కదలకుండా ఎంతో స్థైర్యంగా అలా ఉండేటటువంటి స్థాణువు శివుడు, చుట్టూతా తిప్పేటటువంటి ఆ మాయాశక్తి అమ్మవారు. అది స్పందితుమపి. ఈ శక్తి ఎక్కడైతే వచ్చి ఆ శివుడిని, కదలకుండా ఉన్నటువంటి ఆ శివుడిని ఇలా మొత్తంగా పెంచేటట్లు చేసిందో,
ఆ శక్తే అమ్మవారు. అందుకుని స్పందితుమపి అనేటటువంటి ఆ పదాన్ని వాడి శంకర భగవత్పాదుల వారు అసలు సృష్టి రహస్యం ఎలా జరిగిందయ్యా అనేటటువంటిది బిగ్ బ్యాంగ్ థియరీ 100 సంవత్సరాల క్రితం మన సైంటిస్టులు కనిపెట్టింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు ఈ సౌందర్యలహరిలో చెప్పారు. లలితా సహస్రనామంలో కూడా ఇదే ఉంటుంది, మీకు ఏ మాత్రం తేడా ఉండదు. సరే, ఇది అయితే ఇప్పుడు శివుడు చుట్టూతో అమ్మవారు తిరుగుతుందా, ఇంకా ఇంకో పద్ధతిలో లేదా అంటే ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వంగా కూడా చూడొచ్చు శివుడిని అమ్మవారిని. ఇన్సెపరబుల్ అని చెప్పా కదా, అర్ధనారీశ్వరుడు శివుడిని అమ్మవారిని మనం ఏమన్నా సెపరేట్ చేసి చూడగలమా? అలా కూడా చూడొచ్చుగా, ఒక భాగం వీళ్ళు ఒక భాగం వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు ఏ భాగంలో ఉంది, అయ్యవారు ఏ భాగంలో ఉన్నారయ్యా అంటే అమ్మవారు ఎడం భాగంలో ఉంది, అయ్యవారు కుడి భాగంలో ఉన్నారు. ఎందుకుని? ప్రోటాన్ పాజిటివ్, ఎలక్ట్రాన్ నెగటివ్ కదా. నెగటివ్ కాబట్టి లెఫ్ట్, పాజిటివ్ కాబట్టి రైట్, అలా కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఇంకొక అద్భుతమైన నామం మీకు వచ్చేస్తుంది. కామేశ్వర ప్రాణనాడి అనే నామం ఉంది లలితా సహస్రనామంలో. అంటే ఏంటి, శివుడికి లైఫ్ లైన్ అమ్మవారు. ఎందుకని? లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఎడమ వైపున హార్ట్ ఉంటుంది. హార్ట్ లేకపోతే ఇంకేం లేదు. అంటే అమ్మవారు అయ్యవారికి బలం, శక్తి స్థానం. ఆవిడ లేకపోతే ఆయన అలా స్థానం అయిపోతాడు. ఆయన అమ్మవారు ఉంటే ఆయన ఎంతో సంతోషంగా ఉంటాడు. అందుకనే జరిగింది అదే. దక్షయజ్ఞంలో ఒక్కసారి అమ్మవారి శివుడి దగ్గర నుంచి కదిలింది అంతే. వీరభద్రుడు వచ్చి మొత్తం దక్షయజ్ఞం మొత్తాన్ని నాశనం చేశాడు. అదనమాట దాని అర్థం. సరే, ఇప్పుడు ఈ అమ్మవారు ఎడమ భాగంలో ఉండటం వల్ల ఏం జరిగింది, వెంటనే కుడి భాగానికి శక్తి వచ్చేసింది, అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా సామాన్ బరువు తీయాలంటే కుడి భాగాన్ని పైకి ఎత్తుతాం, ఎడమ భాగంతో ఎత్తాం. అయితే ఎడమ భాగానికి శక్తి లేదా అంటే కాదు. ఎడమ భాగం యొక్క శక్తి వల్ల కుడి భాగం పనిచేయాలంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. అందరికీ వినిపించట్లేదా? కొంతమందికి అడగండి. హలో, అందరికీ వినిపించట్లేదా? కొంతమందికైనా ఎవరికైనా వినిపిస్తుందా? కొంతమందికి వినిపించట్లేదు. హరి ఓకే, సరే సరే, హరి ఓం. సో అందువల్ల ఈ కుడి భాగానికి శక్తి కావాలంటే ఎడమ పార్ట్ పనిచేయాలి. మనకి ఎడమ పార్ట్ పనిచేయకపోతే కుడి భాగానికి పారాలిసిస్ వస్తుంది. ఇది వైద్యశాస్త్రంలో కనుక్కున్నది. అందువల్ల ఇప్పుడు అందుకనే శంకరాచార్యుల వారు అంటారు, అమ్మ అసలు మార్కండేయుడిని రక్షించడానికి శివుడు వెళ్ళి యముడిని ఎడంకాలతో కొట్టాడు. శివానంద లహరిలో చెప్తారు ఇదే మాట. ఈ శివుడు వెళ్ళి ఎడంకాలతో కొట్టాడంట మార్కండేయుడిని రక్షించడానికి యముడిని. అంటే అయితే ఇంకొక శ్లోకంలో చెప్తారు, అమ్మ ఇదంతా చాలా దారుణం అమ్మ, శివుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడు. శివుడు క్రెడిట్ కొట్టకూడదు అసలు, న్యాయంగా చెప్పాలంటే. ఎడం చేతి వైపు ఉన్నది ఎవరు? నువ్వు ఉన్నావు, నువ్వు కొట్టావు. నువ్వు కొడితే కానీ అందరూ ఏమంటున్నారు, శివుడు చూడు యముడిని కొట్టాడు, యముడిని చంపేశాడు శివుడు అని అంటున్నారు. కానీ యథార్థానికి నువ్వమ్మా అని చెప్పారు. అంటే ఏంటి, ఎడం చేతి వైపు శక్తి ఉంటుంది, కుడి చేతి వైపు ఆ బలం అనేటటువంటిది కుడి చేతి వైపు వస్తుంది. ఇంత ఫిలాసఫీ ఉంది ఈ టోటల్ క్రియేషన్లో, మన 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 యొక్క ఈ సృష్టిలో ఉన్నది. ఇది సృష్టి రహస్యం. సరే, అయితే అమ్మవారి ఇలా ఎందుకు చేస్తుంది? ఆవిడ శక్తినంతా ఆవిడే ఉపయోగించుకుంటే ఆవిడకే గ్రేట్ కదా. అంటే ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్యం. అమ్మవారు ఎప్పుడు శివుడు అంటే ఆవిడకి పాతివ్రత్యం. శివుడు వస్తే సౌందర్యలహరిలో ఒకచోట చెప్తారు, అమ్మవారు అలా ఉంటుంది, కూర్చుంటుంది ఒక సింహాసనంలో. దేవతలందరూ, శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు, వాళ్ళ యొక్క ఈ తల మీద ఉన్న కిరీటాలు అలా వంచి దండం పెడుతూ ఉంటారు. సడన్ గా అమ్మవారు లేచి పరిగెత్తుకు వెళ్ళిపోతుందంట. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే శివుడు వస్తున్నాడని చూసి అమ్మవారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. శంకరులు చెప్తారు, అమ్మవారి యొక్క సౌందర్యలహరిలోనే వర్ణిస్తూ, అమ్మ నీ యొక్క ఈ మోకాళ్ళు బాగా అరిగిపోయి ఉంటాయమ్మా అని చెప్తారు. అమ్మవారి మోకాళ్ళు అరిగిపోవడం ఏమిటి అంటే, ఎప్పుడు శివుడికి మోకాళ్ళ మీద పంచాంగములు కలిపి శివుడి కాళ్ళకి దండం పెడుతుంది అమ్మవారు. అందుకని మోకాళ్ళు అరిగిపోయాయంట. అమ్మవారి పాతివ్రత్యం అటువంటిది.
ఇది సుందరకాండలో ఎంత మీరందరూ వింటున్నారు. సీతమ్మ వారు ఏం చేస్తుంది? అసందేశాస్తు రామస్య తపసస్యానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవో భస్మాహి తేజస అని చెప్తుంది అమ్మవారు. ఒరే రావణ, రాముడు ఎందుకయ్యా వచ్చేది? నేను నా పాతివ్రత్యంతో నిన్ను భస్మం చేయగలను, నాకు అంత శక్తి ఉంది. కానీ అసందేశాస్తు రామస్య, నాకు రాముడి దగ్గర నుంచి సందేశం రాలేదు. సందేశం అంటే ఏంటి? ఇక్కడ పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాలేదంటే ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రత్యేకంగా రాసి ఇవ్వాలా, సంతకం పెట్టాలా? అక్కర్లా. ఆమెకి ఇష్టం లేదు చంపటం. నేను కాదు చంపేది, రాముడు చంపాలి, రాముడు క్రెడిట్ రావాలి, కేవలం రాముడికి మంచి జరగాలి, రాముడిదే, తను వెనకాల కనిపించకుండా ఉండటమే అమ్మవారి యొక్క లక్షణం. ఇది సీత గొప్పతనం, ఇది అమ్మవారి గొప్పతనం. ఎందుకుని ఇప్పుడు మహాప్రళయ తాండవ సాక్షిణి అమ్మవారికి ఒక నామం ఉంది లలితా సహస్రనామంలో. మహాప్రళయం వచ్చినప్పుడు శివుడు తాండవం చేసి ప్రపంచం మొత్తాన్ని ఆయనలో లీనం చేసేసుకుంటున్నాడు శివుడు. అమ్మవారు ఆవిడేం చెయ్యట్లా. ఎందుకని? అమ్మ కదా, పిల్లలు చంపదు కాదు. అమ్మవారు శివుడి క్రెడిట్ ఇవ్వాలి. సృష్టి చేసినా విలయం చేసినా తండ్రిగానే ఇవ్వాలి. అందుకనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళు ఇన్సెపరబుల్. త్రిపురాసుర సంహారం, త్రిపురాసుర సంహారాన్ని ఎవరు చేశారయ్యా అంటే శివుడు చేశాడు. మరి శివుడు వేసిన బాణం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అమ్మవారు ఒకటేనా? ఒకటే. మరి అయితే చంపింది బాణం కదా? కాదు, శివుడే. అంతే. అమ్మవారు ఎప్పుడూ శివుడికి క్రెడిట్ ఇస్తుంది. వీరభద్రుడు ఆయన వచ్చి చంపాడు, కానీ శక్తినిచ్చింది ఎవరు? అమ్మవారు. అమ్మవారి యొక్క పాతివ్రత్యం, ఇది అమ్మవారి యొక్క సౌందర్యం. అది సౌందర్య లహరి, సుందరకాండ యొక్క సౌందర్యం. అందుకనే వాటికి పేర్లు అలా వచ్చాయి, సౌందర్యం అని. సరే, ఇకపోతే ఇందులో మరొక ముఖ్యమైన పర్స్పెక్టివ్ ఉంది. అది ఏమిటి అంటే మాయ. ఇందాక మాట్లాడుకున్నాం బ్రీఫ్గా. అది ఈ మాయ అనేటటువంటిది కొంచెం అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఈ అర్ధనారీశ్వరుణ్ణి మీరు ఊహించుకోండి. ఒకవైపు అమ్మవారు ఉంటారు, ఒకవైపు ఈశ్వరుడు ఉంటాడు. మీరు ఒక మిర్రర్ పెట్టండి ఎదురుకుండా, ఒక అద్దం పెడితే ఏమవుతుంది? కుడి ఎడమైపోతుంది, ఎడం కుడి అయిపోతుంది. సహజంగా అది అద్దంలో ఎప్పుడైనా అంతే. మనం చూసేది ఆపోజిట్ చూస్తాం. అంటే ఏంటి? ఇది మాయ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసేటటువంటిది మాయ. ఈ బ్రహ్మమును ఏమన్నారయ్యా అంటే నిర్గుణ బ్రహ్మము అన్నారు. అంటే సృష్టి మొదట్లో ఎటువంటి గుణములు లేకుండా సత్వరజస్తమో గుణములు సమానంగా ఉండిపోయి అలా నిశ్చలంగా తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి శివుడు నిర్గుణ పరబ్రహ్మము. అటువంటి పరిస్థితిలో సృష్టి అనేది లేదు. అప్పుడు టైం అనేది లేదు. దెర్ ఇస్ నో టైం. అంతే కదా. ఊహించుకొని మీకు టైం ఎలా వస్తుంది అంటే నేను చెప్తా. కళ్ళు మూసుకుని ఎంతో ప్రశాంతంగా మీలో మీరు లీనమైపోండి. అప్పుడు సమయం అనేది తెలుస్తుందా లేదు. ఇది సాధారణంగా మనకి, అంటే మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎప్పుడు అంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు మనకు అలా తెలుస్తుంది. కానీ నిజంగా తపస్సులో లీనమైపోయిన వాళ్ళకి ఇంకా టైం అనేది లేదు, సమానం. రైట్? టైం స్టాప్స్. ఇది నిర్గుణ పరబ్రహ్మము. ఈ నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా తీసుకువెళ్ళేది ఎవరయ్యా అంటే మాయ. అంటే ఒక కనిపించేటట్లు చేసేటటువంటి సగుణం. ఈ సగుణ బ్రహ్మంలో ఇది నాది, ఇది నీది అనేటటువంటి భేదము, ఆ తర్వాత వచ్చే 24 కానీ 36 లక్షల గుణాలు కానీ తత్వాలు కానీ ఇంకా అన్నీ వచ్చినవి ఈ నిర్గుణ పరబ్రహ్మం దగ్గర నుంచే వచ్చాయి. ఇది అమ్మవారి యొక్క మాయ. ఇప్పుడు ఎవరైతే ఇది ఇలా ఎక్స్పాండ్ చేశారో, ఒక చిన్న దాని నుంచి ఒక పెద్ద దానిగా విశ్వాన్ని తయారు చేశారో, వాళ్లే చుట్ట చివరికి ఆ విశ్వం దగ్గర నుంచి మళ్ళీ ఆ పరబ్రహ్మంలో కలపాలి. ఇది ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అంటారు. ఇవల్యూషన్, ఇన్వల్యూషన్ అంటారు. ఇవల్యూషన్ అంటే ఎక్స్పాండ్ అవ్వటం, ఇన్వల్యూషన్ అంటే లోపలికి వెళ్ళిపోవటం. ఇది చేసేటటువంటి శక్తి, ఏ శక్తి అయితే ఎక్స్పాండ్ చేసిందో అదే శక్తి మళ్ళీ లోపలికి ఇన్వల్యూషన్ చేసుకోవాలి, అదే ముడుచుకోవాలి. ఇది అమ్మవారు చేస్తుంది. ఇది అమ్మవారి యొక్క మాయాశక్తి. దీన్నే ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే ఒక కర్టెన్ వేసినట్లు అనమాట. దేవుణ్ణి ఇలా చూస్తున్నాం, కర్టెన్ వేసేస్తుంది అమ్మవారు. ఇంకప్పుడు దేవుడిని చూడం, అంటే ఇంక ప్రపంచాన్ని చూస్తాం మనం. మళ్ళీ అదే కర్టెన్ తీస్తుంది, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఇలా ఈ మాయలో తిప్పేటటువంటి అమ్మవారు ఒకానొక సమయంలో ఎంతో కరుణతో, ఎంతో దయతో మన మీద ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతానంటుంది. అంటే
ఇన్వల్యూషన్, లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా నాకు ఈ ప్రపంచం వద్దయ్యా, నేను అంతర్ముఖత్వం చెంది నాలో నేను రమిస్తాను, నేను ఈశ్వరుడితోనే ఉంటాను అనేటటువంటి తత్వాన్ని తీసుకొస్తుంది. ఇది సృష్టి రహస్యం. ఇది ఎలా వస్తుందయ్యా అంటే కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం. మీకు సుందరకాండలో కూడా హనుమ చెప్తారు ఇదే, కానీ ఇది అందంగా చెప్తారు. 4 మనుషులు మాత్రమే లంకలోకి వెళ్ళగలరయ్యా. ఎవరయ్యా అంటే అంగదుడు వెళ్తాడు, నీలుడు వెళ్తాడు, నేను వెళ్తాను, సుగ్రీవుడు వెళ్తాడు అని చెప్తారు. దాని మార్గమే ఇవి, దాని మీనింగ్సే ఇవి. సుందరకాండలో ఉన్న చాలా నిగూఢ అర్థాలు ఇవి. సరే, ఇవి ఈ మార్గాల ద్వారా వారికి మన యొక్క పాత కర్మలని తుడిచి మన తప్పుల్ని తుడిచి భక్తితో జ్ఞానంతో ఈశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్లే తత్వం అమ్మవారి యొక్క తత్వం. ఇది కావాలి అంటే మనం అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి మనం అమ్మవారిని ప్రార్థించాలి. అందుకుని ఇది శరణాగతి తత్వం. ఈ శరణాగతి తత్వాన్ని మొట్టమొదటి పద్యంలోనే శంకర భగవత్పాదుల వారు తీసుకొచ్చారు. అదే ప్రణంతుం స్తోతుం వా అని మొదలు పెట్టారు. ప్రణంతుం అంటే నేను ప్రణమిల్లుతున్నాను, ప్రార్థిస్తున్నాను. స్తోతుం వా అంటే నేను స్తోత్రం చేస్తున్నాను. ఎవరు చేస్తున్నారు? ఇది ఇంతకుముందు ఎవరన్నా చేశారా అయ్యా ఈ అమ్మవారికి అంటే చేశారయ్యా. హరిహర విరించి అంటే హరి శ్రీ మహావిష్ణువు, హర రుద్రుడు, విరించి బ్రహ్మ. ఎందుకుని వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని అమ్మవారు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి మనం కంపల్సరీగా ప్రార్థన చేయాలి అమ్మవారికి. హరిహర విరించాదిరపి. దీని మీనింగ్ ఏంటి అంటే దీన్ని లలితా సహస్రనామంలో మీకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆ నామాన్ని ఇక్కడ తీసుకురావచ్చు అనమాట. లలితా సహస్రనామం నామం ఎందుకు ప్రార్థన చేశారు? శక్తి కోసం ప్రార్థన చేశారు. ఈ శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. వాళ్ళేమీ చేయలేరు వాళ్ళ కార్యం, మనమేమీ చేయలేము మన కార్యాల్లో. అందువల్ల మనం అమ్మవారిని ప్రార్థన చేయాలి. సరే, ఇది మొట్టమొదటి శ్లోకం. ఇక రెండో శ్లోకంలో మీకు త్వరగా చెప్పేటానికి ప్రయత్నం చేస్తా. ఏం చెప్తున్నారంటే రెండవ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు తనీయాం సంపాంశం తవ చరణ పంకేరుహభవం విరించెత్ సంచన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కదమపి సహస్రేణ శిరసాం హరత్ సంక్షుప్యైనం భజతి బసితోద్ధూలన విధిం. ఇక్కడ తనీయాం సంపాంశం ఒక చిన్న పార్టికల్. తనీయాం సంపాంశం అంటే చిన్న పార్టికల్. ఎక్కడుంది ఈ పార్టికల్ అంటే ఒక చిన్న రేణువు. అది ఎక్కడుందయ్యా అంటే తవ చరణ పంకేరుహభవం. అమ్మా, తవ చరణ నీ యొక్క కాలి పాదానికి ఒకసారి మట్టి అంటుకుంది. ఈ మట్టి అంటే కాలి పాదానికి ఎంత ఉంటుంది మట్టి ఊహించుకోవచ్చు. ఆ చిన్న మట్టి అంటుకుంటే పంకేరుహభవం అంటే మీ పాద పద్మానికి అని చెప్పి వాడారు. అంత జాగ్రత్తగా వాడారు శంకర భగవత్పాదులు వారు. ఉంటే దాన్ని ఏం చేశారు? విరించెత్ సంచన్వన్ విరచయతి లోకాన వికలం. బ్రహ్మదేవుడు అంటే ఆ చిన్న రేణువును తీసుకుని 14 భువన భాండాల్ని ఆయన సృష్టించాడంట. అంటే ఒక చిన్న రేణువుతో ఇన్ని భువనాల్ని ఆయన సృష్టించాడంటే ఇక అమ్మవారి మొత్తం చూస్తే గనక ఇంకా అమ్మవారి శక్తి స్వరూపం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇది మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే చెప్తాను. ఈ మధ్యన నేను కొంచెం దీని మీద రీసెర్చ్ చేశాను అనుకోకుండా. ఏమిటి అంటే మనకి కనిపిస్తున్నటువంటి భువనాలు, మనకు కనిపిస్తున్నటువంటి మనకి తెలిసినటువంటి ఈ యొక్క అంతరిక్షం కానీ అందులో ఉన్నటువంటి స్టార్స్, ప్లానెట్స్, ఏ గ్యాలక్సీస్, మిల్కీ వేస్ ఇవన్నీ కలిపేసేయండి. ఇదంతా కూడా కలిపి 5% ఉందేమో. ఇంకా 95% దీన్ని డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అని అంటారు. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అంటే ఏంటంటే అది మనకి తెలియకుండానే ఉంటుంది ఆ ఎనర్జీ అని చెప్పి సైంటిస్టులు అంటున్నారు. దీన్నే మనకి చిదాకాశం అని చెప్తారు. చిదంబరం అంటే అదే ఆకాశంలో మనం అనుకుంటాం ఏముందని. ఆకాశంలో ఉన్నంత శక్తి ఇంకెక్కడా లేదు. మనం శక్తి మధ్యలో ఉంటాం ఇప్పుడు. ఇది మనం తెలుసుకుంటే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం, కానీ మనం అది యాక్సెప్ట్ చెయ్యం.
కానీ యథార్థం ఏంటంటే అది తెలిసిన వాళ్ళకి చుట్టూ అగ్ని శక్తి ఉంది, అసలు ఇంకెవరినో ఎక్కడికో వెళ్ళక్కర్లా, మనకి ఏది కావాలంటే అక్కడి నుంచే దొరుకుతుంది. సో ఇది మహాశక్తి కుండలిని పిసతంతు తనీయసి ఉంది కదా లలిత సహస్రనామంలో. మహాశక్తి, ఎంత శక్తి ఉంది అమ్మవారి శక్తి. ఈ చిన్న పార్టికల్తో ఇంత ఇది లోకాన వికలం, ఎటువంటి ఫాల్ట్ లేకుండా బ్రహ్మదేవుడు తయారు చేస్తున్నాడు లోకాల్ని. సరే, శ్రీ మహావిష్ణువు ఏం చేశారు? వహత్యేనం శౌరి, శౌరి అని వేశారు ఇక్కడ. అదొక విచిత్రమైన నామం. ఎందుకని? శౌరి కథమపి సహస్రేణ శిరసాం, సహస్రేణ శిరసాం, సహస్రం 1000 తలలు. 1000 తలలు ఉన్నది ఎవరికి? ఆదిశేషువుకు ఉంది 1000 తలలు. ఆయన యొక్క శిరస్సు మీద ఈ లోకాలన్నీ భరిస్తూ, అంటే ఆదిశేషువుడు భరిస్తున్నాడు. ఆదిశేషువుకి శక్తిగా ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. సహస్రేణ శిరసాన్ విరించి ఎంతో కష్టంగా విరచయతి లోక వాక్యేనం శౌరి కథమపి అని వేశారు. అంటే ఎంతో కష్టంగా, సంహౌ. ఎందుకని అంటే క్రియేట్ చేయడం చాలా తేలిక, ఏదైనా దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇల్లు కొనుక్కోవటం తేలిక, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అందరికీ తెలిసిందే, చాలా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే. సో శ్రీ మహావిష్ణువు ఈ లోకాల్ని ఎంతో కష్టపడి మెయింటైన్ చేస్తున్నారు, అంతే కదా. రాక్షసులు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు, మన మనసు సరిగ్గా ఉండదు, దాన్ని దారిలో పెట్టాలి, అదంత తేలిక కాదు. ఇది చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క డ్యూటీ ఎంత కష్టమో చెప్తున్నారు. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు. ఆయన ఎంతో కష్టపడి దీన్ని భరిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఆదిశేషువు అని చెప్పారంటే అక్కడ కుండలిని శక్తి, కుండలిని శక్తి రూపం అని చెప్పేస్తున్నారు. అంటే మనలో ఉన్న కుండలిని శక్తి మనల్ని రక్షిస్తుంది. ఈ కుండలిని గురించి మనం పబ్లిక్ ప్లేసెస్లో మాట్లాడకూడదు. దయచేసి ఎవరు ఒక మంచి గురువు లేకుండా కుండలిని యోగం తయారు చేయొద్దు. ఆ కుండలిని యోగం చేసినప్పుడు ప్రయోగించవద్దు. కుండలిని యోగ ప్రయోగం చేసినప్పుడు వచ్చేటటువంటి శక్తిని శరీరం ఎంతో జాగ్రత్తగా భరించాలి. కంచి పరమాచార్య స్వామి వాయిస్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. అది సౌందర్య లహరిది. ఆ పుస్తకాన్ని నేను చదివా, 700 పేజీల పుస్తకం. అందులో ఖచ్చితంగా చెప్తారు కుండలిని గురించి మీరు ఎక్కడా మాట్లాడద్దండి అని. సో ఇది రహస్యాలను చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. అంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషువుగా ఉండి కుండలిని శక్తితో ఏ రకంగా ప్రపంచాన్ని మనల్ని రక్షిస్తున్నారో చెప్పేది ఇది. ఇక శివుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే హర సంక్షోత్యైనం భజతి బసితో ధూలన విధిం. అమ్మవారి యొక్క ఈ యొక్క రేణువును తీసుకుని శివుడు తన ఒంటికంతా రాసేసుకుంటున్నాడంట. ఎందుకయ్యా అంటే దానికి కూడా ఒక సైన్స్ ఉంది. శివుడు ఈ భస్మం కింద రాసుకుంటున్నాడు. ఎందుకని? ఈ ప్రపంచం మొత్తాన్ని తయారు చేసి ప్రపంచాన్ని చుట్ట చివరికి ఆ మహాప్రళయంలో ఈ ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ శివుడు తనలో రాసుకుంటే మళ్ళీ సృష్టి చేసినప్పుడు మళ్ళీ ఇదే లక్షణాలతో మనుషుల్ని పుట్టించవచ్చు అని చెప్పి శివుడు రాసుకుంటాడు. ఇది చెప్పడానికి ఇంత అందంగా చెప్తున్నారు. నీ పాదరేడవ దగ్గర నుంచి వచ్చిన ధూళిని రుద్రుడు ఈ రకంగా ఒంటి నిండా రాస్తున్నాడు. ఇదే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారి యొక్క 3 క్రియల్ని చెప్పేటటువంటి గొప్ప పద్యం. అయితే ఇక్కడ ఒక అందమైన ఒక ఉపమానంతో పూర్తి చేస్తా. అమ్మవారు యొక్క ధూళి కణం ఏ కలర్లో, ఏ రంగులో ఉందయ్యా అంటే అమ్మవారి పాదం ఎర్రగా ఉంది. అమ్మవారి లలితా పరాభట్టారిక ఎర్రగా ఉంటుంది. అమ్మవారి దగ్గర ఉండేటటువంటి ధూళి కణం ఎర్రగా ఉంటుంది, అంతే కదా. అందుకనే కదా లలితా సహస్రనామంలో ఒక గొప్ప నామం ఉంది, శృతి సీమంత సింధూరి కృతపాదాభ్యధూళిక. అంటే శృతి అమ్మవారి పాదానికి ఇలా ఆనిస్తే అమ్మవారి పాద ధూళి సీమంతం, అంటే అమ్మవారి యొక్క ఈ శృతి యొక్క వేదమాత యొక్క ఈ పాపిటకి ధూళి కణం అలా అంటి అది పాపిడి బొట్టుగా తయారైందంట, ఎర్రగా ఉంది. అది శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక అంటే దాని అర్థం. ఈ ఎర్రగా ఉండేది శివుడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ విభూది తెల్లగా అయిపోతుంది. అంటే ఏంటి? శివతత్వం, అమ్మవారి తత్వం ఉన్నప్పుడు ఎర్రగా ఉంటుంది, చుట్ట చివరికి ఎటువంటి రంగు లేనటువంటి స్వచ్ఛమైన తెలుపుగా తయారైపోతుంది. ఎందుకని చెప్పారు కదా, ఎటువంటి తప్పు, ఎటువంటి
ఫాల్ట్, ఎటువంటి లోపము లేకుండా తయారు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ ఎటువంటి లోపము లేకుండా అంత తెల్లగా శివుడి దగ్గరికి తీసుకెళ్లిపోయేటటువంటి శక్తి అమ్మవారి ధూళికణం నుంచి వచ్చింది. అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన ధూళికణం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి నుంచే వచ్చింది. అంటే అందరం అమ్మవారి దగ్గర నుంచే వచ్చాము, మళ్ళీ అమ్మవారి దగ్గరకే వెళ్తాము. అంత స్వచ్ఛంగా మధ్యలోనే ఎటువంటి కల్మషమైనా ఉండేది. ఈ కల్మషాన్ని పోగొట్టేది ఏమిటయ్యా అంటే అమ్మవారి పాదస్పర్శ. ఈ అమ్మవారి యొక్క పాదస్పర్శని చెప్పటానికే శంకర భగవత్పాదుల వారు పంకేరుహభవం, పాద పద్మములకు అంటుకున్న ధూళికణమమ్మా అని కళ్ళు మూసుకుంటే మనము అమ్మవారి యొక్క పాదాన్ని కనిపించే విధంగా అంత అందంగా సృష్టి రహస్యాన్ని, అమ్మవారి యొక్క చతురతని, అమ్మవారు ఏ రకంగా సృష్టి స్థితి సంహారం చేస్తుంది అనేటటువంటి లక్షణాల్ని, తత్వాన్ని చెప్తూ ఈ 2 శ్లోకాల్ని మనకి అద్భుతంగా అందించారు శంకర భగవత్పాదుల వారు. సరే, ఇంకా ఇవాళకి ఇంతటితో నేను పూర్తి చేస్తాను. రేపు అమ్మవారు పలికించినంత మేర కొన్ని అద్భుతమైన శ్లోకాల్ని మీకు దాని గురించి చెప్పే ప్రయత్నం, అమ్మవారి ఎంత శక్తిస్తే అంత మేర చెప్తాను. ఒక్కసారి మంగళం చెప్పాక లేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనవదే పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమే తక్షమస్త్వా శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.